హలో గాయస్, నిజంగా శ్రేయస్ అయ్యర్ గురించి చాలామంది చెబుతుంటే ఏమనుకున్నా కానీ ఇది మొన్న ముంబై ఫాల్కన్స్ టీమ్కి ముంబై ఫాల్కన్స్ టీమ్కి కెప్టెన్గా ఉన్నాడు కదా, ఇది ముంబై T20 లీగ్లో. సో అది ఫైనల్కి వచ్చి ఫైనల్లో ఓడిపోయింది, గుర్తుందా? అయితే ఆ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత అతను చేసిన కామెంట్స్ వింటే ఖచ్చితంగా ఇతను కెప్టెన్ మెటీరియల్ రా అంటారు మీరు. అసలు ఏమన్నాడు తెలుసా? మరి ఫైనల్లో ఓడిపోయారు కదా, మరి దీనికి కారణం ఏమై ఉండేది అంటారు అనే ఒక క్వశ్చన్ అడిగితే శ్రేయస్ అయ్యర్ ఏమన్నాడు తెలుసా? దీనికి ఎవరిని కూడా నేను నిందించను, ఎందుకంటే నేను కనుక ఇది నిందించాను అంటే అది ఖచ్చితంగా నేను పొడిచిన వెన్నుపోటీ అయింది. ఎందుకంటే మేము ఫైనల్ వరకు వచ్చాం, ఫైనల్లో ముందు చూసుకుంటే ఒక్క మ్యాచ్ ఓడిపోయాం. మరి మిగతా అన్ని మ్యాచ్లో మేము గెలిచామంటే కారణం ఏంది? అందరూ మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టే కదా. మరి ఈ మ్యాచ్లో మేము ఓడిపోయామంటే ఏంది? ఎక్కడో కొంచెం చిన్న లోపం జరిగిద్ది. క్రికెట్ అంటే ఖచ్చితంగా ఏదో చిన్న లోపం జరిగిద్ది, అదే లోపం ఇక్కడ జరిగింది. సో అంతేగాని మా ప్లేయర్స్ ఎక్కడో తప్పు చేశారు, ఏదో చేశారు అని అయితే నేను అన్నాం. అలా కనుక నేను అన్నాను అంటే ఖచ్చితంగా మా టీంకి నేను వెన్నుపోటు పొడిచినోడిని అవుతాను. సో అవన్నీ నాకు వద్దు. మరి మా ప్లేయర్స్ అందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల ఇక్కడ వరకు వచ్చాం. మరి ఇక్కడ వరకు వచ్చామంటే నెక్స్ట్ సీజన్లో వాళ్ళు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక ప్రేరణ, అలాగే ఒక ఆత్మవిశ్వాసం సో ఖచ్చితంగా పెరిగిద్ది. ఖచ్చితంగా ఈసారి రాబోయే సీజన్లో ఖచ్చితంగా మేము టైటిల్ అందుకుంటాం అని చెప్పేసి శ్రేయస్ అయ్యర్ మాట్లాడాడు. అంటే ఇక్కడ ఒక యంగ్స్టర్స్ని అతను ఎలా బూస్ట్ చేశాడో ఒకసారి అర్థం చేసుకోండి. ఎవరినైనా సరే ఇక్కడ నిందించారనుకోండి, బౌలర్స్ సరిగ్గా బౌలింగ్ చేయలేదు, బ్యాట్స్మెన్ సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు అంటే వాళ్ళు ఇప్పుడు వరకు ఆడిన ఆట అంతా కూడా ఆ కాన్ఫిడెన్స్ మొత్తం కూడా మిస్ అయిపోయింది. అలా కాకుండా ఒక సీనియర్ క్రికెటర్గా అతను ఎలా బ్యాకప్ చేశాడు అనేది చూస్తే ఖచ్చితంగా ఇతను కెప్టెన్ మెటీరియల్ రా అంటారనమాట. సో మరి దీని గురించి అతను చేసిన కామెంట్స్ బట్టి మీరేమనుకుంటున్నారని కింద కామెంట్ చేసేయండి.